ఒకసారి ఊహించుకోండి, రెండు రాష్ట్రాలు, రెండు స్టేజ్లు, కానీ కథ మాత్రం ఒకటే. సినిమా నుంచి రాజకీయాల వరకు ప్రయాణం. ఒకవైపు తమిళనాడు, అక్కడ కొత్తగా రాజకీయాల్లో అడుగుపెట్టిన ఒక స్టార్ విజయ్. మరోవైపు ఆంధ్రప్రదేశ్, 12 ఏళ్ల రాజకీయాల్లో తనదైన మార్గం వెతుక్కుంటున్న నాయకుడు పవన్ కళ్యాణ్. ఇద్దరు ఒకేలా కనిపిస్తారు, ఇద్దరు బిగ్గెస్ట్ సినిమా స్టార్లే, భారీ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంటుంది, కానీ కథలు మాత్రం భిన్నం. ప్రజెంట్ ఒకరేమో అభినందనలు ఎదుర్కొంటుంటే మరొకరు మాత్రం విమర్శల పాలవుతున్నారు. అభినందనలు ఎదుర్కొంటున్న నాయకుడు ఇళయ దళపతి విజయ్ అయితే, విమర్శలు ఎదుర్కొంటున్న నాయకుడు జనసేనాని నాయకుడు పవన్ కళ్యాణ్. హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఇస్ మహేష్. సినిమా హీరోల ఇంపాక్ట్ ప్రజలపై ఉండడం కొత్త కాదు. ఎప్పుడో ఒకప్పుడు జమానాలో ఇదే ఇంపాక్ట్ను రాజకీయంగా మార్చిన వ్యక్తి ఎన్టీ రామారావు. ఎన్టీ రామారావు వచ్చినప్పుడు అది ఒక వేవ్ కాదు, ఒక తుఫాన్. పార్టీ పెట్టి కొద్ది నెలల్లోనే అధికారంలోకి వచ్చి చరిత్ర సృష్టించారు. ఆ రోజు నుంచి సినిమాల్లో స్టార్ అయితే రాజకీయాల్లో కూడా గెలవచ్చు, రాణించవచ్చు, ముఖ్యమంత్రి కూడా కావచ్చు అనే ట్రెండ్ మొదలైంది. ప్రజెంట్ విజయ్ టీవీకే పార్టీ భారత రాజకీయాల్లో పెను సంచలనంగా మారింది. దశాబ్ద కాలంగా ద్రావిడ ముక్కోణపు రాజకీయాలకు వేదికైన తమిళ మట్టిపై దళపతి విజయ్ తన తమిళగ వెట్రి కళగం టీవీకే పార్టీతో అడుగు పెట్టిన తొలి ప్రయత్నంలోనే అద్భుతమైన ఫలితాలను సాధించడం దేశవ్యాప్తంగా చర్చకు దారితీసింది. అయితే ఈ గెలుపు సెగలు ఇప్పుడు పొరుగు రాష్ట్రమైన ఆంధ్రప్రదేశ్లో కూడా రాజకీయ ప్రకంపనలు సృష్టించింది. ముఖ్యంగా ఏపీ ఉప ముఖ్యమంత్రి జనసేనాని పవన్ కళ్యాణ్ లక్ష్యంగా సోషల్ మీడియాలో జరుగుతున్న పోలికలు, విమర్శలు కొత్త చర్చకు తెరలేపాయి. విజయ్ రాజకీయాల్లోకి వచ్చిన తక్కువ కాలంలోనే ప్రభావాన్ని చూపడం చూస్తుంటే ఆంధ్రప్రదేశ్లో పవన్ కళ్యాణ్ ప్రయాణాన్ని కొందరు విమర్శకులు తక్కువ చేసి చూపిస్తున్నారు. 2014లో పార్టీ పెట్టి 2019 ఎన్నికల్లో కేవలం ఒక్క సీటుకే పరిమితమైన జనసేన ప్రస్థానాన్ని ఉటంకిస్తూ విజయ్కు ఉన్న కమిట్మెంట్ పవన్కు లేదా అనే తరహాలో సోషల్ మీడియాలో పోస్టులు వెల్లువెత్తుతున్నాయి. ముఖ్యంగా పవన్ రాజకీయ ప్రత్యర్థులు విజయాన్ని ఒక ఆయుధంగా మార్చుకొని పవన్ పై విమర్శనాస్త్రాలు సంధిస్తున్నారు. 2014 తర్వాత ఎన్నికలు అనేవి ప్రధానంగా జగన్ పవన్ మధ్య ఉండేవి. కానీ చంద్రబాబుకు అడుగడుగున మద్దతిస్తూ పవన్ తన క్రెడిబిలిటీ కోల్పోయాడని వైసీపీ వర్గీయులు చెబుతున్నమాట. అంతెందుకు, పవన్ పార్టీ పెట్టిందే టీడీపీ కోసమని రిటైర్డ్ ఐఏఎస్ విజయ్ కుమార్ తో పాటు పలువురు వైసీపీ శ్రేణులు బహిరంగంగానే కామెంట్స్ చేశారు. ఇక 2019 ఎన్నికల్లో పవన్ జనసేన పార్టీ ఒంటరిగానే పోటీ చేసినప్పటికీ స్వయంగా పవనే 2 చోట్ల ఓడిపోయాడు. ఒకసారి విజయ్ కి పవన్ కి మధ్య తేడా ఏంటో చూద్దాం. విజయ్ ఎన్నికల్లో సత్తా చాటాడని తెలియడంతో చాలా మంది పవన్ కళ్యాణ్ పై విమర్శలు చేయడం మొదలుపెట్టారు. అయితే పవన్, విజయ్ ఇద్దరు సినిమా స్టార్లే అయినప్పటికీ ఇద్దరి కండిషన్స్ మాత్రం వేరువేరుగా ఉంటాయి. పవన్ కళ్యాణ్ పార్టీ పెట్టే సమయానికి ఏపీలో జగన్ ఫుల్ వేవ్ లో ఉన్నారు. సీనియర్ అండ్ ఎక్స్పీరియన్స్డ్ చంద్రబాబు మంచి ఫామ్ లో ఉన్నారు. మరోవైపు ప్రజారాజ్యం పీడకలగా పవన్ కళ్యాణ్ ని వెంటాడుతూనే ఉంది. అయినా పార్టీ పెట్టి అష్ట కష్టాలు పడ్డారు. 2014లో కూటమికి ఏకగ్రీవ మద్దతు ప్రకటించారు. ఇక 2019లో సింగిల్ గా పోటీ చేశారు, కానీ రిజల్ట్స్ మాత్రం ఫెయిల్. 2 చోట్ల పవన్ ఓటమి చవి చూశాడు. ఇక 2024లో 21 స్థానాల్లో పోటీ చేసి 21 స్థానాల్లో గెలిచి 100% స్ట్రైక్ రేట్ సాధించారు పవన్ కళ్యాణ్. విజయ్ ఒంటరిగా వెళ్లి పోటీ చేశారు కాబట్టి గెలిచారు. పవన్ కళ్యాణ్ కూడా ఒంటరిగా వెళ్లి ఉంటే గెలిచేవారని కొందరు అభిప్రాయపడుతున్నారు. కానీ ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే 2019 ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ దాదాపు ఒంటరిగానే బరిలోకి దిగారు. కానీ అప్పుడు రిజల్ట్స్ ఏమైంది? పవన్ పోటీ చేసిన గాజువాక, భీమవరంలో కూడా ఓడిపోయారు. జనసేన 137 స్థానాల్లో పోటీ చేస్తే ఒక్క చోట మాత్రమే గెలిచింది. పక్క రాష్ట్రంలో సక్సెస్ అయ్యారు కాబట్టి మన దగ్గర ఆ ఫార్ములా సక్సెస్ అవుతుందనుకుంటే అంతకు మించిన అనుభవ రాహిత్యం మరొకటి ఉండదు. తమిళనాడు పరిస్థితులు వేరు, కానీ ఏపీలో అలా ఉండదు. ఎవరు అవునన్నా కాదన్నా ఏపీలో కులం ప్రధాన పాత్ర పోషిస్తుంది. కాపులంతా పవన్ కళ్యాణ్ సీఎం కావాలని కోరుకుంటున్నారని కొంతమంది చెప్తుంటారు. మరి ఆ కాపులంతా 2019లో పవన్ వెంట ఎందుకు నడవలేకపోయారు? కాపుల అడ్డాలుగా పేరొందిన భీమవరం, గాజువాకల్లోనే పవన్ కళ్యాణ్ ఎందుకు ఓడించారు? ఇక్కడ ఇంకో మాట కూడా చెప్పుకుందాం. 2009లో చిరంజీవి ప్రజారాజ్యం పార్టీ పెట్టారు. ఒంటరిగానే ఉమ్మడి రాష్ట్రంలో 288 స్థానాల్లో పోటీ చేశారు. ఆయనకు వచ్చింది కేవలం 18 స్థానాలే. పైగా చిరంజీవి 2 చోట్ల పోటీ చేస్తే ఒక చోట ఓడిపోయారు. తిరుపతిలో గెలిస్తే కాపుల అడ్డా అయిన పాలకొల్లులో పరాజయం పాలయ్యారు. సో మరి చిరంజీవి ఎందుకు ముఖ్యమంత్రి కాలేకపోయారు? ఒంటరిగా వెళ్తే ఏమవుతుందో తెలిసింది కాబట్టే పొత్తుతో వెళ్లి సక్సెస్ సాధించారు అని జనసేన మద్దతుదారులు చెబుతున్నమాట. అలా సక్సెస్ అయ్యి నేడు ఉప ముఖ్యమంత్రి అయ్యారని అంటున్నారు. ఇప్పుడు విజయ్ తో పోలికలు పెట్టి కూటమి నుంచి బయటకు వచ్చేసి పవన్ ఒంటరిగా పోటీ చేస్తే ముఖ్యమంత్రి అయిపోతాడని కొంతమంది కూడా అంటున్నారు. పవన్ రేపు ఒంటరిగా పోటీ చేస్తే మిగిలిన కులాల సంగతి పక్కన పెడితే
కాపులే పూర్తి స్థాయిలో పవన్ వెంట నిలబడే పరిస్థితి ఉంటుందన్నది బిగ్గెస్ట్ క్వశ్చన్ మార్క్ గా మారింది. ఇక తమిళనాడులో రాజకీయ పరిస్థితులు చూసుకుంటే ఇప్పుడు అక్కడ సరైన లీడర్ అవసరం ఉంది. చరిష్మా ఉన్న లీడర్ ప్రస్తుతం ఎవరు లేరు. దానిని విజయ్ చక్కగా ఉపయోగించుకున్నారు. విజయ్లా పవన్ మొదటిసారికే సక్సెస్ అవ్వలేకపోవచ్చు. ఆయన సక్సెస్ కి 12 ఏళ్లు పట్టొచ్చు. కానీ పవన్ ఆ 12 ఏళ్లు పోరాడాడు, ఓపికతో ఎదురు చూశాడు, ఎన్నో అవమానాలు అవహేళనలు ఎదుర్కొన్నారు, ఫైనల్ గా సక్సెస్ అయ్యారు. 12 ఏళ్ల పాటు సున్నిత మనసు ఉండే సినిమా వాళ్ళు అన్ని అవమానాలు ఎవరు పడలేరు, పడి గెలవలేరు. విజయ్ కూడా 12 సంవత్సరాల పాటు పవన్ కి ఎదురైన అన్ని అవమానాలు ఎదురై ఉంటే, అదే పరిస్థితులు ఉంటే ప్రయాణం ఎలా ఉండేదో అనేది పెద్ద ప్రశ్నగా మిగిలిపోతుంది. ఇక సినిమా ఇండస్ట్రీ విషయానికి వస్తే తమిళనాడులో హీరోలు ఎవరు కూడా ఫామ్ లో లేరు. విజయ్ తర్వాత ఆ స్థాయిలో ప్రభావం చూపే హీరోలు ఎవరు కూడా ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్స్ లో హిట్స్ లేక ఫామ్ కోల్పోయారు. అజిత్ కి ఒకప్పుడు విజయ్ కంటే ఎక్కువ ఫ్యాన్ బేస్ ఉండేది. అయినప్పటికీ గత 10 ఏళ్లుగా అజిత్ కి సరైన హిట్ లేదు. అడపాదడపా సినిమాలు మాత్రమే చేస్తున్నాడు అజిత్. సినిమాల విషయంలో అజిత్ అంత సీరియస్ గా కూడా లేడు. కమల్, రజనీ రాజకీయాలను లైట్ తీసుకున్నారు. సినిమాల్లో కూడా వారికి గత 5-10 ఏళ్లుగా అచ్చి రావడం లేదు. సూర్య సినిమాలో నటనతోనే మాత్రమే రాణిస్తాడు, కానీ అజిత్ విజయ్ అంతా మాస్ ఫాలోయింగ్ ఉండదు. సో మొత్తానికి సినీ ఇండస్ట్రీ అదే విధంగా సినీ ప్రేక్షకులు అంతా కూడా విజయ్ వెంట నిలబడ్డారు. కానీ ఏపీలో అలా కాదు. పవన్తో పాటు మహేష్, ప్రభాస్, చరణ్, ఎన్టీఆర్, అల్లు అర్జున్ వీళ్ళంతా కూడా భారీ ఫ్యాన్ ఫాలోయింగ్ కలిగి ఉన్నారు. పైగా వారి క్యాస్ట్ కార్డు కూడా ప్లే చేస్తుంది. సో పవన్ కి ఇండస్ట్రీ మొత్తంగా సపోర్ట్ చేయలేదు. అది కూడా పవన్ కి మైనస్ అని చెప్పవచ్చు. ఇక పొలిటికల్ ఫ్యాక్టర్ విషయానికి వస్తే తమిళనాడులో 50 ఏళ్లుగా డిఎంకే, అన్నా డిఎంకే మధ్య పోరు ఉండేది. ఒకసారి ఓ పార్టీ అధికారంలో ఉంటే మరొకసారి ఇంకొక పార్టీ అధికారంలో ఉండేది. ఇదే సాంప్రదాయం తమిళనాట ఉండేది. అక్కడ జాతీయ పార్టీలకు డిపాజిట్లు కూడా దక్కించుకునేవి కాదు. సో ఇన్నాళ్ళుగా 2 ప్రాంతీయ పార్టీల పాలనను చూస్తూ వచ్చిన తమిళులు ఇప్పుడు మరో ప్రాంతీయ పార్టీకి అవకాశం ఇచ్చారు. అదే సమయంలో డిఎంకే పార్టీపై ఉన్న యాంటీ ఇన్కంబెన్సీ విజయ్ కి కలిసి వచ్చింది. పవన్ పై విమర్శలు చేస్తున్న వారు ఒక విషయాన్ని విస్మరిస్తున్నారని జనసేన మద్దతుదారులు వాదిస్తున్నారు. 2019 ఫలితాల తర్వాత పవన్ కళ్యాణ్ వెనుకడుగు వేయకుండా క్షేత్రస్థాయిలో పోరాడి 2024 ఎన్నికల్లో 21 స్థానాలకి 21 స్థానాలు అసెంబ్లీ స్థానాలు గెలుచుకొని 100% స్ట్రైక్ రేట్ సాధించి చరిత్ర సృష్టించారు. ప్రస్తుతం పవన్ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో కీలకమైన ఉప ముఖ్యమంత్రిగా ఉంటూ తన రాజకీయ పరిణతిని చాటుకుంటున్నారు. ఒక నటుడు తొలి ఎన్నికల్లోనే గెలవడం గొప్ప విషయం కావచ్చు, కానీ ఓడిపోయిన తర్వాత కూడా 10 ఏళ్ల పాటు నిలబడి శూన్యం నుండి శిఖరానికి చేరడం పవన్ కళ్యాణ్ సాధించిన అసలైన విజయం అని విశ్లేషకులు పేర్కొంటున్నారు. విజయ్ గెలుపును పవన్ కళ్యాణ్ ను తక్కువ చేయడానికి వాడడం వెనుక స్పష్టమైన రాజకీయ ఉద్దేశాలు కనిపిస్తున్నాయి. తమిళనాడులో విజయ్ సాధించిన విజయం ఒక నూతన అధ్యయనం అయితే, ఆంధ్రప్రదేశ్లో పవన్ కళ్యాణ్ సాగిస్తున్న ప్రయాణం ఒక నిరంతర పోరాటం. ఏది ఏమైనా దక్షిణాది రాజకీయాల్లో వెండితెర కథానాయకులు ప్రజల మనసు గెలుచుకునే నిజ జీవితంలోనూ మాస్ లీడర్లుగా అవతరించడం ప్రజాస్వామ్యంలోని వైవిధ్యానికి నిదర్శనం. ఒకరి గెలుపును మరొకరిని కించపరచడానికి వాడడం కంటే ఇద్దరి పోరాట పటిమను గుర్తించడమే సరైన రాజకీయ విశ్లేషణ అవుతుంది. విజయ్ వేగంగా సక్సెస్ ని చూశాడు, పవన్ నెమ్మదిగా ఎదుగుతున్నాడు. ఒకరు ట్రెండ్ సెట్ చేశారు, మరొకరు ట్రెండ్ని తట్టుకుని నిలబడ్డారు. కానీ చివరికి ప్రజలు గుర్తు పెట్టుకునేది ఒకటే, ఎవరు గెలిచారు కాదు, ఎవరు నిలబడ్డారు అనేది చాలా ముఖ్యం. విజయ్ రాజకీయాల్లో నిలబడలేరు అని చెప్పడం లేదు, కానీ వేవ్ వచ్చినప్పుడు దూసుకెళ్లడం వేరు, క్లిష్ట పరిస్థితులు వచ్చినప్పుడు పార్టీని క్యాడర్ని నడిపించడం, జనాల్లో నమ్మకాన్ని కలిగించడం వేరు. ప్రజెంట్ తమిళనాడులో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలంటే కావాల్సిన మ్యాజిక్ ఫిగర్ 118 సీట్లు. మరి విజయ్ అటు డిఎంకే పార్టీతో కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తాడా, లేక ఎన్డీఏ కూటమి అయిన ఏఐఏడీఎం తో కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తాడా? అంతేకాదు పాలనలో ఎలాంటి అనుభవం లేని విజయ్ ప్రభుత్వాన్ని ఎలా నడిపిస్తారనేది ముందు ఉన్న సవాల్. సో విజయ్కి అసలు సవాలు ముందుందన్నమాట. మరి ఈ పరీక్షను విజయ్ విజయవంతంగా ఎదుర్కొంటాడా లేదా వేచి చూడాల్సిందే. మరి మీరేమనుకుంటున్నారు? తమిళనాడులో విజయ్, ఆంధ్రప్రదేశ్లో పవన్ కళ్యాణ్, వీరిద్దరి రాజకీయ ప్రస్థానాన్ని పోల్చి చూడాల్సిన అవసరం ఉందా? ఇద్దరి రాజకీయ ప్రస్థానంపై మీ అభిప్రాయం ఏంటి? ఖచ్చితంగా కమెంట్ చేయండి.